వెల్కమ్ టు టీశాట్. నేను మీ లింగదాస్. సో పోటీ పరీక్షల కోసం టీశాట్ వారు అందిస్తున్న ఈ శిక్షణ తరగతిలో భాగంగా మనం ప్యూర్ మ్యాథ్స్ అనే టాపిక్లోంచి డిస్కషన్ చేస్తూ ఉన్నాం. సో అందులో మనం మొదటగా చూసుకోవాల్సింది సింప్లిఫికేషన్ అనే టాపిక్. సో సింప్లిఫికేషన్ అనేది మనకు రకరకాలుగా ఉంటుంది. డెసిమల్ రూపంలో ఉన్న క్యాలిక్యులేషన్స్ చేయడం కావచ్చు, సాధారణ రూపంలో ఉన్న క్యాలిక్యులేషన్స్ చేయడం కావచ్చు, అండ్ డైలీ లైఫ్ ఎగ్జాంపుల్స్లో ఉన్న క్యాలిక్యులేషన్స్ చేయడం కావచ్చు. అయితే నెంబర్ ఆఫ్ క్యాలిక్యులేషన్స్ ఒకేసారి ఉన్నప్పుడు ద ఆర్డర్ ఆఫ్ ప్రియారిటీ మనము ఏ విధంగా తీసుకుంటాము అని ఒకసారి చూస్తే, సో ఒకటిది వి అంటారు, ఆ తర్వాత బి, ఆ తర్వాత ఓ, డి, ఎం, ఏ, ఎస్గా తీసుకుంటాం. దీన్ని వెంక్యులార్ అని అంటాం. అంటే ఏదైనా ఒక ఈక్వేషన్లో ఏవైనా రెండు సంఖ్యల పైన బార్ ఉందనుకోండి, ఓకే అండి. సో ఫస్ట్ ఆ రెండు సంఖ్యల కింద ఉన్న ఆపరేషన్ని పూర్తి చేయాలి అని. ఏవైనా రెండు సంఖ్యల మధ్య బ్రాకెట్ ఉందనుకోండి, ఆ బ్రాకెట్ల మధ్యలో ఉన్న క్యాలిక్యులేషన్ని పూర్తి చేయమని. ఏవైనా రెండు సంఖ్యల మధ్య ఆఫ్ ఉందనుకోండి, ఇది ఆఫ్. ఆఫ్ యొక్క అర్థం ఏంటంటే మల్టిప్లికేషన్. అంటే ఫస్ట్ ఆ మల్టిప్లికేషన్ అంటే ఫస్ట్ ప్రియారిటీ దేనికి ఇవ్వాలి? వెంక్యులర్కి ఇవ్వాలి, ఆ తర్వాత బ్రాకెట్కి, ఆ తర్వాత ఆఫ్కి. అండ్ డెసిమల్ ఈజ్ నథింగ్ బట్, అంటే డి నథింగ్ బట్ డివిజన్, ఎం ఈజ్ నథింగ్ బట్ మల్టిప్లికేషన్, ఏ ఈజ్ నథింగ్ బట్ యాడిషన్, ఎస్ ఈజ్ నథింగ్ బట్ సబ్స్ట్రాక్షన్. రైట్? ఈ విధంగా మనం ఆర్డర్లో చేస్తాం. మీకు డౌట్ వస్తుంది, సార్ ఆఫ్ అంటే కూడా మల్టిప్లికేషనే కదా, ఇక్కడ కూడా మల్టిప్లికేషనే కదా అని అంటే, ఈ మల్టిప్లికేషన్ అనేది బిఫోర్ డివిజన్ చేస్తాము, ఈ మల్టిప్లికేషన్ ఆఫ్టర్ డివిజన్ చేస్తాం. సో ఎప్పుడు మనం బిఫోర్ డివిజన్ చేయాలి? ఏవైనా రెండు సంఖ్యల మధ్య ఆఫ్ అనే పదాన్ని రిప్రజెంట్ చేసినప్పుడు. ఓకే, ఫర్ ఎగ్జాంపుల్ ఇలా ఉందనుకోండి, ఓకే. సో ఫస్ట్ మనం ఏది పూర్తి చేయాలి అని అంటే, ఈ వెంక్యులర్, ఈ బార్ కింద ఉన్న ఆపరేషన్ ఫస్ట్ పూర్తి చేయాలి. సో వాట్ ఈస్ ద బిలో ద బార్ బిలో ఉన్న ఆపరేషన్ 26 + 4 30. ఆ తర్వాత బ్రాకెట్లో ఉన్నదాన్ని పూర్తి చేయాలి. సో 30 / 10 / 2 అంటే ఇట్స్ 5 ప్లస్ ఆఫ్ని చేస్తే 3/7, ఆఫ్ అంటే ఇంటూ 3 × 4 = 12. సో ఇప్పుడు ప్లస్ ఉంది, డివిజన్ ఉంది. సో ఏది మనం ఫస్ట్ పూర్తి చేస్తామంటే డివిజన్ని పూర్తి చేస్తాం. 5 × 6 = 30. సో 6 + 12 = 18. ఒకవేళ నువ్వు ఆర్డర్ లేకుండా ఇష్టం వచ్చినట్టు చేసామనుకోండి, నీకు రకరకాల ఆన్సర్స్ రావడం జరుగుద్ది. కాబట్టి అలా ఇష్టం వచ్చినట్టు చేయకూడదు. యూ నీడ్ టు మెయింటైన్ ద ప్రియర్ ఆర్డర్. ఓకే, ప్రియర్ ఆర్డర్ మనము మెయింటైన్ చేయవలసి ఉంటుంది. రైట్ అండి. చూడండి ఇక్కడ, వాట్ ఇస్ ద స్క్వేర్ రూట్ ఆఫ్ 0.0009. రైట్? సో స్క్వేర్ రూట్ అంటే మనం స్క్వేర్ రూట్ 0.0009 మనం తీసుకోవడం జరుగుద్ది. సో దట్ ఈజ్ ఈక్వల్ టు 9/1. 1 2 3 4 zeros తీసుకోండి, స్క్వేర్ రూట్. సో √9 రాస్తే 3 అవుద్ది. సో ఏదైంది ఒకటి పక్కన ఎన్ని సున్నాలు ఉంటాయో స్క్వేర్ రూట్లోంచి బయటకు వచ్చేటప్పటికి అందులో సగం జీరోస్ మాత్రమే వస్తాయి. సో 4కి ఒకటి పక్కన 2 సున్నాలు మాత్రమే వస్తాయి. ఇట్ కెన్ బి రిటన్ యాజ్ 0.03/100 ఉందంటే న్యూమరేటర్లో 2 digits తర్వాత పాయింట్ పెట్టమని. సో 3 ఒకటే ఉంది కాబట్టి సున్నాని చేర్చి 0.03గా మనం రాయడం జరుగుద్ది. రైట్? సో ఇలా చేస్తాం. సో డైరెక్ట్గా ఆన్సర్ ఏ విధంగా చేయాలంటే, సో పాయింట్ తర్వాత 1 2 3 4 4 digits ఉన్నాయి. సో స్క్వేర్ రూట్లో ఏమవుతాయంటే పాయింట్ తర్వాత 4 digits కాస్త 2 digitsగా మారిపోద్ది. సో 2 digit ఆఫ్ నెంబర్స్ ఏమున్నాయంటే 4 and 3 ఉంది. అండ్ సో పాయింట్కి ముందు 0నే ఉంది కాబట్టి నీకు 3.03 రాదు. సో వాట్ ఈస్ ద ఆన్సర్? 0.03. √9 యొక్క వాల్యూ 3 కాబట్టి దట్ ఈస్ 0.03గా మనం రాయడం జరుగుద్ది. నెక్స్ట్ వన్, బై వాట్ లీస్ట్ నెంబర్ 4320 బి మల్టిప్లైడ్ టు అబ్టైన్ ఏ నెంబర్ విచ్ ఈజ్ ఏ పర్ఫెక్ట్ క్యూబ్. ఖచ్చితమైన గణం కావడానికి 4320ను గుణించవలసిన కనిష్ట సంఖ్యను కనుగొనండి. ఓకే, 4320 అనే నెంబర్ ఉంది, దీని యొక్క పర్ఫెక్ట్ క్యూబ్ అనేది మనకు కావాలి. కాబట్టి దానికోసం మనం ఏం చేస్తామంటే 4320ని ఫస్ట్ ఫ్యాక్టరైజేషన్ చేస్తాం. ఓకే, మీకు ఏదైనా సరే తెలియనివ్వండి. సో ఘనం అంటున్నాడు కదా, సో ఘన సంఖ్యలతో మనం ఫ్యాక్టరైజ్ చేస్తే 8తో చేద్దాం. 2 యొక్క ఘనం ఏంది? 8. సో 8 5 = 43. ఓకే, 8 3 = 24, 8 4 8 4 32. సో 8 4
32 0 540. సో మళ్ళీ 8తో చేయొచ్చు కదా. సో 8తో చేస్తే 7 8 56, 8 పోవట్లేదు. ఓకే, సో ఎందులో పోతుంది, 4తో పోతుంది. 4 1 4, 4 3 12, 12 అంటే 2, 4 5 20. సో అగైన్ యూ గెట్ 5, 5 2 10, 3, 5 7 35. సో 27 ఈజ్ ఏ పర్ఫెక్ట్ క్యూబ్. మీరు జాగ్రత్తగా గమనించండి. సో 27 ఈజ్ 3 క్యూబ్, 8 ఈజ్ 3 క్యూబ్, బట్ 4 ఈజ్ నాట్ ఎ క్యూబ్, 5 ఈజ్ నాట్ ఎ క్యూబ్, బట్ 4 ఈజ్ ఏ స్క్వేర్. ఇది క్యూబ్ కావాలంటే దీన్ని 2తో మల్టిప్లై చేయాలి. ఇది క్యూబ్ కావాలంటే 25తో మల్టిప్లై చేయాలి. కాబట్టి 25 × 2 50ని మల్టిప్లై చేస్తే ఇది పర్ఫెక్ట్ క్యూబ్ అవుతుంది. సో క్యూబులతో మనం డివైడ్ చేసుకుంటూ వెళ్ళాం. 8 ఈజ్ క్యూబ్ వచ్చింది, 27 క్యూబ్ వచ్చింది. 4 క్యూబ్ కాదు, స్క్వేర్, 2 యొక్క స్క్వేర్. కాబట్టి 2 యొక్క క్యూబ్ రావాలంటే 2ని మల్టిప్లై చేయాలి. 5 అనేది క్యూబ్ కావాలంటే 5 స్క్వేర్ 25తో మల్టిప్లై చేయాలి. కాబట్టి వీఆర్ గోయింగ్ టు మల్టిప్లై విత్ 25 2s 50తో మల్టిప్లై చేస్తే సరిపోతుంది. ఓకే, నెక్స్ట్ వన్. అండర్ రూట్ ఆఫ్ 110 ఆఫ్ 1/4. మీరు బాగా జాగ్రత్తగా గమనించండి, ఇది ఒక మిక్స్డ్ ఫ్రాక్షన్ అన్నమాట. మిక్స్డ్ ఫ్రాక్షన్కి మధ్యలో ప్లస్ ఉంటుంది తప్ప ఇంటూ ఉండదు. దాన్ని ఏం చేస్తామంటే 410 440 + 1 √440 1/4గా మనం రాస్తాం. √441 మీ అందరికీ తెలుసు 21. 4 యొక్క రూట్ 2, దట్ ఈజ్ 10.5. సో వెర్ ఇట్ ఈస్ ద ఆన్సర్. 21/2 అంటే 10.5. సో √441 21 యొక్క స్క్వేర్ రూట్ అండ్ 4 2 యొక్క స్క్వేర్ కాబట్టి సో 21/2 దట్ ఈజ్ 10.5 is the answer. So 52/x is equal to under root of 169/189. Then find the value of x is. Okay. So ఇప్పుడు 169 అంటే మనకు తెలుసు it is 52/x is equal to 169. That means 13. √169 is equal to √13. But √189ని అదే విధంగా పెంచండి. ఓకే, సో ఎందుకంటే 33 is 169. దెన్ 17 ఏమవుద్ది, 7 49 4 పైకి 17 7 4 + 4 24 ప్లస్ అంటే 289 యాక్చువల్గా, అది 189 కాదు. కాబట్టి √189 అదే విధంగా ఉంచండి. ఇక్కడ చూడండి 13 4s 52. సో 4/x is equal to 1/√189 స్క్వేర్ ఆన్ బోత్ సైడ్. 16/x is equal to 1/√189, that is x square is equal to. So now x square is equal to 189 × 16. 189 × 16. సో 189 ఏం రాయొచ్చు అంటే మనము 9 × 2 × 1 × 4 స్క్వేర్. సో 9 అంటే 3 స్క్వేర్ అండ్ 21 అంటే ఏమని రాయొచ్చు దీన్ని మనం 3 × 7 × 4 స్క్వేర్గా రాయొచ్చు. సో దట్ ఈజ్ x స్క్వేర్ ఈజ్ ఈక్వల్ టు వాల్యూని మనం చూసినట్లయితే సో దట్ ఈజ్ 9 × √21 కదా, 9 2s 9 1s. సో 9 × 21 మనం రాసాం, x స్క్వేర్ చేసాం, దట్ ఈజ్ 4 4s 16. 16 అంటే 4 స్క్వేర్. నౌ దట్ ఈస్ పర్ఫెక్ట్ రూట్ అనేది రావట్లేదు కాబట్టి దట్ ఈస్ x ఈజ్ ఈక్వల్ టు 3 4s 12√21. 12√21 x వాల్యూ అనేది మేబీ ఐ థింక్ సో ఇట్ ఈజ్ 289 కనుక అయితే అప్పుడు ప్రశ్న వేరే రకంగా మారిపోద్ది. ఒకలా క్వశ్చన్ కనుక రాంగ్ ఇచ్చుంటే 52/x ఈజ్ ఈక్వల్ టు 13/17 అయితే దట్ ఈజ్ 13 4s x ఈజ్ ఈక్వల్ టు 4 × 17 అవుద్ది. 17 2s 34, 34 2s 68. నౌ ఆన్సర్ విల్ బి 68. ఓకే, వేర్ 189 అయితేనేమో x ఈజ్ ఈక్వల్ టు ఆన్సర్ 12√121, బట్ అది 289గా మార్చుకొని చేస్తే మనకు ఆన్సర్ ఏమొస్తుందండి 68 వస్తుంది. దెర్ ఇస్ అ ప్రింట్ మిస్టేక్, ప్లీజ్ అబ్జర్వ్. అంటే 2 ప్రాబ్లమ్స్ ఉన్నాయి, ఇదొక ప్రాబ్లం అండ్ ఇచ్చిన 289 ఒక ప్రాబ్లం. నో ప్రాబ్లం, రైట్. నెక్స్ట్ వన్, ద వాల్యూ ఆఫ్ 0.00441. సో ఫస్ట్ థింగ్ 441 యొక్క వాల్యూని మనము రాసినట్లయితే అంటే ద వాల్యూ ఆఫ్ రూట్ వాల్యూ ఇక్కడ ఉండాలి, రూట్ సింబల్ ఉండాలి, రైట్ అండి. సో ఇదే రూట్ సింబల్ ఉంటే 441 యొక్క రూట్ ఎంత 21, ఫస్ట్ అది రాసుకోవాలి. ఆ తర్వాత డెసిమల్స్ని మనము కన్సిడర్ చేస్తాం. సో 1 2 3 4 5 6 స్క్వేర్ రూట్లో 6 నెంబర్ల తర్వాత పాయింట్ ఉంటే స్క్వేర్ రూట్ తర్వాత అంటే స్క్వేర్ రూట్లో నుంచి బయటకు వస్తే 3 నెంబర్ల తర్వాతనే పాయింట్ ఉంటుంది.
1 2 ఆల్ 2 నెంబర్స్ ఉన్నాయి, ఇంకోటి 0 పెడితే 0.021 ఈజ్ ద ఆన్సర్. 0.021 ఈజ్ ఆన్సర్. ఓకే అండి. నెక్స్ట్ వన్, దట్ ఈస్ క్యూబ్ రూట్ ఆఫ్ స్క్వేర్ రూట్ ఆఫ్ 0.00064. ఫస్ట్ థింగ్ ఈ స్క్వేర్ రూట్ మనం సాల్వ్ చేద్దాం. 64 అంటే 8. ఓకే, 1 2 3 4 5 6 కాబట్టి మనము 2 నెంబర్ల తర్వాత పాయింట్ పెట్టాలి, అంటే 3 నెంబర్ల తర్వాత పాయింట్ పెట్టాలి. దట్ ఈస్ క్యూబ్ రూట్ ఆఫ్. ఓకే, సో ఎప్పుడైతే స్క్వేర్ రూట్ అంటే అర్థం 2 అని, సో ఇక్కడ ఉన్న డెసిమల్ స్థానాలు ఎన్నైతే ఉంటాయో అందులో సగం స్థానాలని బయటకు తీసినప్పుడు తీస్తున్నాం. సో క్యూబ్ రూట్ ఉన్నప్పుడు డెసిమల్ స్థానాలు ఎన్ని ఉంటాయి, అందులో 1/3 స్థానాలని బయటకు తీయాలి. సో 1 2 3 3 నెంబర్ల తర్వాత పాయింట్ ఉంది కాబట్టి 3/3 ఒక నెంబర్ తర్వాతనే పాయింట్ పెట్టాలి. క్యూబ్ రూట్ అంటే 8 అనేది దేని యొక్క క్యూబ్ రూట్, 2 యొక్క క్యూబ్ రూట్, దట్ విల్ 0.2, ఐ మీన్ 0.2. ఓకే, సో ఆన్సర్ ఎంత, 0.2 ఈజ్ ఏ ఆన్సర్. నెక్స్ట్ వన్, x స్టార్ y ఈజ్ ఈక్వల్ టు x ప్లస్ వై ప్లస్ రూట్ xy దెన్ ద వాల్యూ ఆఫ్ 6 స్టార్ 25. అంటే ఇక్కడ స్టార్ అనే ఆపరేషన్ డిఫైన్ చేశాడు. ఏ విధంగా డిఫైన్ చేశాడు, ఆ రెండింటి యొక్క యాడిషన్ ప్లస్ ఆ రెండింటి యొక్క వర్గమూలముల యొక్క మొత్తము. సేమ్ థింగ్ 6 స్టార్ 24 అంటే 6 ప్లస్ 24 ప్లస్ అండర్ రూట్ ఆఫ్ 6 ఇంటూ 24. 6 ప్లస్ 24 అంటే 30 ప్లస్ 6 4 24, 6 2 12 ప్లస్ 2 14, దట్ ఈస్ 30 ప్లస్ 12, that is equal to 42 is our answer. So what is the answer for the given simplification of the operation 42? Next one, y is equal to y, then what is the value of 10y root y cube minus y square value enta? Okay, so 10y ante 10 into 5 into root of y cube ante 125 root 125 minus y square ante it is 25. Okay, so 50 root of 25 into 5 minus 25. So 50 into 25 అంటే 5 బయటకు వస్తుంది, రూట్ 5 అదే విధంగా ఉంటుంది, మైనస్ 25, దట్ ఈజ్ 55 250 ఇంటూ రూట్ 5 మైనస్ 25, దట్ ఈజ్ 25ని కామన్ తీస్తే విత్ 25 కామన్ 10 రూట్ 5 మైనస్ 1 అవుతుంది. ఓకే, 10 రూట్ 5 మైనస్ 1 అవుతుంది. సో 25 10 రూట్ 5 మైనస్ 1 అనేది ఎక్కడ కూడా లేదా, సో లేదు కాబట్టి మనం ఏం చేస్తామంటే ఇక్కడ పక్కన రాసుకుందాం. మేబీ ప్లస్ ఆర్ మైనస్ లెక్క డిఫరెంట్ రావచ్చు, కానీ వెదర్ ఇట్ ఈస్ ఇవి ఇచ్చిన దాని ప్రకారం అయితే మన సొల్యూషన్ ఏమవుద్ది, 25 ఆఫ్ 10 రూట్ 5 మైనస్ 1 అయితే అవుతుంది. ఓకే, సో 25 ఆఫ్ 10 రూట్ 5 మైనస్ 1 అయితే మన సొల్యూషన్ అవుతుంది, దాంట్లో ప్రాబ్లం లేదు. ఎందుకంటే ఇక్కడ వై క్యూబ్ అంటే వై స్క్వేర్ని బయటకు తీస్తే వై ఇంటూ వై వై స్క్వేర్, 10y స్క్వేర్ ఇంటూ రూట్ వై మైనస్ 1, వై స్క్వేర్ బయటకు వస్తుంది 10 రూట్ వై మైనస్ 1, దట్ ఈస్ వెరీ సింపుల్ థింగ్. ఓకే, రైట్. సో నెక్స్ట్, ఫైండ్ ద ప్రొడక్ట్ ఆఫ్ 6.3204 ఇంటూ 100. ఓకే, సో డెసిమల్లో ఉన్న స్థానాల్ని 10 పవర్ nల చేత మల్టిప్లై చేస్తే ఏమవుతుందంటే, సో ఇప్పుడు 6.3204 ఉంది, దీన్ని 10 పవర్ స్క్వేర్ చేత మల్టిప్లై చేస్తున్నాం అనుకోండి. అంటే స్క్వేర్ చేత మల్టిప్లై చేస్తున్నాం కాబట్టి పాయింట్ యొక్క స్థానాలు 10 యొక్క ఏ పవర్లో ఉన్నాయో అన్ని స్థానాలు కుడివైపుకి ముందుకు జరుగుద్ది, అంటే స్థానాలు తగ్గుతాయి. అంటే దట్ మీన్స్ 2 కాబట్టి దట్ ఈస్ 632.04 అవుతుంది. సో వాట్ ఇస్ ఆన్సర్, 632.04. సాధారణంగా మీరు ఏం చేస్తారు, 63204 బై 1 ఇంటూ 1 2 3 4, కాబట్టి 4 zeros అండ్ 100, లెట్స్ టేక్ 2 zeros అంటారు, దట్ ఈస్ 632.04గా మీరు రాయడం జరుగుద్ది. సో నేనేమంటానంటే ఇంటూ 10 పవర్ n ఉంటే ఆ డెసిమల్ స్థానాలు ఆ n స్థానాలు తగ్గుతాయి, అంటే పాయింట్ యొక్క స్థానం కుడివైపుకి n స్థానాలు జరుగుద్ది అని అర్థం. 268 ఇంటూ 74 ఈజ్ ఈక్వల్ టు 19832, దెన్ ఫైండ్ ద వాల్యూ ఆఫ్ 2.68 ఇంటూ 0.74. వెరీ సింపుల్ అండి. ఇక్కడ మల్టిప్లికేషన్లో ఇక్కడ ఎన్ని నెంబర్లకి పాయింట్ ఉంది, 2 నెంబర్లకి, ఇక్కడ నెంబర్ తర్వాత పాయింట్ ఉంది,
రెండు నెంబర్లకి. కాబట్టి రెండు నెంబర్లు అంటే ఏంది 100 ఇంటూ 100 అంటే ఎన్ని సున్నాలు వస్తాయి 4 సున్నాలు వస్తాయి. సో డినామినేటర్ 4 సున్నాలు వస్తే 4 నెంబర్ల తర్వాత పాయింట్ పెట్టుకోవాలి 1 2 3 4. సో యూ విల్ కన్సిడర్ దట్ 1.9832 1.9832. ఓకే, నో నీడ్ టు క్యాలిక్యులేట్ ఎనీథింగ్, జస్ట్ పుట్ ద పాయింట్, రైట్. 0.63/9 9 సో పాయింట్స్ ఎక్కడ క్యాన్సిల్ అవ్వలేదు కాబట్టి 2 డెసిమల్స్ తర్వాతనే పాయింట్ ఉంటుంది 0.07. నెక్స్ట్, సో 17 1s 17, 3 మిగులుద్ది 17 2s. 17లో పాయింట్ ఏం లేదు కాబట్టి 1 2 3 4. సో 4 నెంబర్ల తర్వాత పాయింట్ ఉంటుంది కాబట్టి 2 1 0 0 పాయింట్. సో దిస్ ఈజ్ ద 0.0012. సో 3.1603/13. సో 13 2s 26, 5 మిగులుద్ది 13 2s 26 అంటే 13 4s 52, 4 మిగులుద్ది 13 3s 39, 1 మిగులుద్ది 13 1s 13. అండ్ పుట్ ద పాయింట్ ఆఫ్టర్ 4 digits 1 2 3 4. ఆఫ్టర్ 4 digits 0.2431 0.2431, రైట్. సో 35 డివైడెడ్ బై 0.7 ఐ థింక్ సో ఇది 0.7 అండి. సో వాట్ ఇస్ ద ఆన్సర్ 35/0.7. ఓకే, సో న్యూమరేటర్లో పాయింట్ ఉంటే పాయింట్ యొక్క స్థానం అదే విధంగా ఉంటుంది. డినామినేటర్లో పాయింట్ ఉంటే పాయింట్ యొక్క స్థానము పెరుగుద్ది, లేదంటే పాయింట్ లేకపోతే 0 యాడ్ అవుద్ది. కాబట్టి 0.7 అంటే పైన ఒక 0 యాడ్ అవుద్ది. 7 5ల 35, 50 ఈజ్ అవర్ ఆన్సర్. సో 4th ఆప్షన్ 50 ఈజ్ అవర్ ఆన్సర్, రైట్. నెక్స్ట్ వన్, సో 25 డివైడెడ్ బై 5, ఓన్లీ 5. కానీ 1 2 3 4 zeros ఉన్నాయి కాబట్టి పైన 1తో 4 zeros రాయాలి. 5 5ల 25, 5తో ఉన్న 4 zeros ఎందుకు 1 2 3 4. సో 1 2 3 4. సో 5 5s 25, ఇట్ విల్ బి 50,000. సో ఒక 0 ఇక్కడ పెట్టుకొని రాయండి. సో దట్ ఈజ్ 50,000 అనేది మనకు రావడం జరుగుద్ది. 0 మిస్ అయింది అక్కడ, రైట్. నెక్స్ట్ వన్, సో ఇవి మీరు నాకు తెలిసి చేస్తారు, జాగ్రత్తగా క్యాలిక్యులేషన్ చేసి మీరు ఆన్సర్ చేయండి. ఇంటి దగ్గర యాజ్ ఇట్ ఈస్గా ఉంటుంది, రైట్. సో నెక్స్ట్ వన్, సో సింప్లిఫికేషన్ ఇక్కడ అప్లై చేస్తాం మనం. 12.05 ఇంటూ 5.4 డివైడెడ్ బై 0.6. మల్టిప్లికేషన్ ఉంది, డివిజన్ ఉంది. ఏది ఫస్ట్ చేయాలి? డివిజన్ యొక్క ఆపరేషన్ని ఫస్ట్ చేయాలి, రైట్ అండి. సో 6 54. సో రెండింటికి పాయింట్ ఉంది కాబట్టి పాయింట్ క్యాన్సిల్ అవుద్ది. 6 48 కదా. సో 6తో క్యాన్సిల్ చేస్తే మనకి ఏమవుద్దంటే ఇట్ ఈజ్ 12.05 ఇంటూ 54/6 వెదర్ 3 2s వెదర్ 3 27s. సో 12.05 ఇంటూ 27/2, రైట్. సో ఏమవుద్ది ఇప్పుడు 27/2 అంటే, సో నా 12.05ని 27తో మల్టిప్లై చేసి చూద్దామా. సో 27 5ల 100 135 13 1. సో 27 2s 54 55 27 1s 27 + 5 32/2. ఓకే, సో 32/2 అంటే 2 1s 2. సో 1 మిగులుద్ది 2 6 12, 2 2s 4, 2 6 12, 2 2s 4. పాయింట్ పెడతాం 2 5s. సో ఆల్రెడీ 5 ఉంది కాబట్టి పాయింట్ అనేది మరుద్ది. సో 162.625. సో 162.625 ఈజ్ ద ఆన్సర్. సో ఇక్కడ ఏది కాదని కనబడుతుంది నాకు. సో బై మై క్యాలిక్యులేషన్ ఐ విల్ గెట్ దిస్ ఆన్సర్. సో మీరు కూడా సిన్సియర్గా ఒకసారి క్యాలిక్యులేషన్ చేసి చూడండి. ఏమని క్యాలిక్యులేట్ చేస్తారు? 12.05 ఇంటూ 54/6 ఏమొచ్చిందో మీకు రిజల్ట్ని చూడండి. నెక్స్ట్ వన్, ఒక క్లాసులో బాలుర సంఖ్యకు 5 రెట్లు బాలికలు ఉన్నారు. క్రింది వాటిలో ఏ సంఖ్య మొత్తం పిల్లల సంఖ్య కావడానికి అవకాశం లేదు? ద నెంబర్ ఆఫ్ గర్ల్స్ ఇన్ ఎ క్లాస్ ఈజ్ 5 times ద నెంబర్ ఆఫ్ బాయ్స్. విచ్ ఆఫ్ ది ఫాలోయింగ్ కెనాట్ బి ద టోటల్ నెంబర్ ఆఫ్ చిల్డ్రన్? బాయ్స్ ఉన్నారు, గర్ల్స్ ఉన్నారు. బాలుర సంఖ్యకు 5 రెట్లు బాలికలు ఉన్నారు. సో ఇప్పుడు వీళ్ళు ఎక్స్ ఉన్నారనుకోండి, గర్ల్స్ 5x ఉంటారు.
అప్పుడు క్లాస్ రూమ్ యొక్క మొత్తము విద్యార్థుల సంఖ్య ఏమవుద్ది, x + 5x 6x అవుద్ది. 6x ఇన్ దట్ మీన్స్ 6 ఆఫ్ మల్టిపుల్, 6 4s 24 పాసిబుల్, 6 5s 30 పాసిబుల్, 6 7s 42 పాసిబుల్. కాబట్టి 6 యొక్క మల్టిప్లికేషన్లో 35 అనేది రాదు మనకి. సో ఈ విధంగా మనకి ఇట్లా రియల్ లైఫ్ ఎగ్జాంపుల్స్తో కూడా క్వశ్చన్ సింప్లిఫికేషన్స్లో అడగవచ్చు. రైట్ అండి. x² - 1/x + 1 = 4, దెన్ x = ఎంత. సో మోస్ట్ ఆఫ్ ఇలాంటి ప్రశ్నలో మీరు ఏం చేయాలంటే జనరల్గా అందరూ ఏం చేస్తారంటే వర్గ సమీకరణాలు అనే చాప్టర్ని ఫాలో అవుతారు. అలా కాకుండా కేవలం సబ్స్టిట్యూషన్ని మాత్రమే ఫాలో అవ్వాలి మనం. సో 0 సబ్స్టిట్యూట్ చేసామనుకోండి, 0 - 1/0 + 1 -1/+1 -1 అవుతుంది. దట్ ఈస్ నాట్ అవర్ ఆన్సర్. 1 పెట్టామనుకోండి, 1² అంటే 1 - 1 0, దట్ ఈస్ అవర్ ఆన్సర్. 5 పెట్టామనుకోండి, 5² 25 - 1/5 + 1 దట్ ఈజ్ 24/6, 6 4 24. బై సబ్స్టిట్యూషన్ వీఆర్ గెటింగ్ ద ఆన్సర్ యాజ్ ఎ 5. ఓకే. సో ఈ విధంగా రకరకాల ప్రాబ్లమ్స్ మనము సింప్లిఫికేషన్స్ ద్వారా సాల్వ్ చేస్తూ వస్తూ ఉంటాం. అంటే చేస్తూ వెళ్తున్న కొద్దీ మనకి నెంబర్ ఆఫ్ క్వశ్చన్స్ అనేవి రావడం జరుగుతూ ఉంటుంది. సో మీరు ఈ కాన్సెప్ట్స్ని గుర్తుపెట్టుకొని, బోర్డ్ మ్యాథ్స్ అనే కాన్సెప్ట్ని గుర్తుపెట్టుకొని మీరు క్వశ్చన్స్ని సింప్లిఫై చేసుకుంటూ వెళ్ళండి. ఏ విధంగా సింప్లిఫికేషన్లో ఏ ఆర్డర్ని మెయింటైన్ చేయాలనేది జాగ్రత్తగా పరిశీలిస్తూ మీరు ప్రాక్టీస్ చేస్తే నెంబర్ ఆఫ్ క్వశ్చన్స్ ప్రాక్టీస్ చేయడం ద్వారా మనం చాలా ఎక్కువగా స్పీడ్గా మనము చేయగలుగుతాము. ఓకే, రైట్ అండ్ థ్యాంక్ యూ. ఆల్ ది బెస్ట్ ఫర్ యువర్ ఆల్ కాంపిటేటివ్ ఎగ్జామినేషన్స్. మీరు మీ పోటీ పరీక్షల్లో విజయం సాధించాలని మనస్ఫూర్తిగా కోరుకుంటూ థ్యాంక్ యూ. ఆల్ ది బెస్ట్.